నమస్తే, వెల్కమ్ టు టిట్యూ మీడియా. శ్రీకాకుళం తిరుపతి మధ్య కొత్త హంసాఫర్ ట్రైన్ని రైల్వే మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఈ ట్రైన్ ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి మొదలై ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కనెక్ట్ చేసుకొని తిరుపతి చేరుతుంది. ఎవ్రీ వీక్ కూడా ప్రతి వారం సోమవారం 3 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి ఈ ట్రైన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి నేరుగా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి డైరెక్ట్గా దువ్వాడలో ఆగుతుంది. దువ్వాడ నుంచి ఏవైతే ఉత్తరాంధ్ర స్టేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ 3 గంటలకి స్టార్ట్ అయిన ట్రైన్ దువ్వాడ 6 గంటలకి చేరుకుంటుంది ఆ రోజు సాయంత్రం. అదేవిధంగా ఆ నెక్స్ట్ డే అంటే ట్యూస్డే మార్నింగ్ 8:10కి తిరుపతి నేరుగా చేరుకుంటుంది. అండ్ ఈ ట్రైన్ను శాంక్షన్ చేయడంతో ఎవరైతే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఇంకొక గంటని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పుకోవచ్చు. అండ్ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని చూడడానికి చాలామంది భక్తులు ఎంత దూరం నుంచి అయినా వెళ్తారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళేటటువంటి భక్తులందరూ కూడా నేరుగా ట్రైన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ట్రైన్ని రైల్వే శాఖ శాంక్షన్ చేయడం నిజంగా ఒక వరం అని చెప్పుకోవచ్చు. అండ్ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ ట్రైన్ని రైల్వే శాఖ శాంక్షన్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని నేరుగా చాలా తక్కువ సమయంలోనే డైరెక్ట్గా వెళ్ళడానికి వీలుగా ఈ ట్రైన్ ఉందని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు 13వ తారీఖున ఈ ట్రైన్ని ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో ఆయన చేతుల మీదుగా చాలా గ్రాండ్గా లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇప్పటికే ఈ ట్రైన్కి సంబంధించి లాంచింగ్కి అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దీనిలో సెంట్రల్ మినిస్టర్తో పాటు ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూన రవికుమార్ అదేవిధంగా మిగతా కూటమి నాయకులందరూ కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో కేవలం పొలిటీషియన్సే కాకుండా ఎవరైతే సామాన్య ప్రయాణికులు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ శ్రీకాకుళం జిల్లా హిస్టరీలోనే ఇది ఒక మైలురాయిగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా డైరెక్ట్గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి నేరుగా వెళ్ళే ట్రైన్స్ లేవు. అలాంటిది డైరెక్ట్గా తిరుపతికి సంబంధించినటువంటి ట్రైన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం చాలా వరకు హ్యాపీగా ఉంది అంటున్నారు. అండ్ ఈ హంసాఫర్ ట్రైన్ విషయానికి వచ్చినట్లయితే 17440 అనేటువంటి నెంబర్తో ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ట్రైన్కి సంబంధించి 22 కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. ఇందులో థర్డ్ ఏసీ అదేవిధంగా జనరల్ బోగీస్ అదేవిధంగా నార్మల్ బోగీస్ రిజర్వేషన్ బోగీస్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ట్రైన్కి సంబంధించి థర్డ్ ఏసీ అదేవిధంగా జనరల్ బోగీలు అదేవిధంగా రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గా ఉండే విధంగా ఈ ట్రైన్ టికెట్స్ని కూడా పెట్టడం మనం చూస్తున్నాము. అండ్ ఈ రోజు చాలా గ్రాండ్గా ఈ ట్రైన్ అయితే మాత్రం ఇనాగ్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఏదైతే హంసఫర్ ఎక్స్ప్రెస్ కోసం చెప్పుకున్నామో అండ్ ప్రస్తుతం నేను ఆ ట్రైన్ లోపల కంపార్ట్మెంట్లో ఉన్నాను. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీ వీక్ మండే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి డైరెక్ట్గా ఈ ట్రైన్ తిరుపతి స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ట్రైన్లో చూసుకున్నట్లయితే ట్రైన్ బోగీలకి సంబంధించి మొత్తం కూడా 22 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇందులో థర్డ్ ఏసీ కోచ్లు 15 ఉన్నాయి. అదేవిధంగా 4th స్లీపర్ క్లాస్ కోచ్లు అలాగే ఒక ప్యాంట్రీ కారు అదేవిధంగా 2 జనరేటర్ అండ్ లగేజ్ వ్యాన్లు కూడా ఉన్నాయండి. ఈ ట్రైన్ విషయానికి మనం చూసుకున్నట్లయితే 2 దశల్లోనూ ముఖ్యమైనటువంటి స్టేషన్స్లో మాత్రమే ఈ ట్రైన్ ఆగుతుంది. చీపురుపల్లి, విజయనగరం, ఏదైతే కొత్త వలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి అదేవిధంగా ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల అలానే ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి స్టేషన్లో మాత్రమే స్టాపేజీలు ఉన్నాయి. అందుకని చాలా వరకు ఎవరైతే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వాసులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ ట్రైన్ ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. యాజ్ యూజువల్గా కాస్త ఎర్లీగా తిరుపతి చేరుకోవడానికి కూడా ఈ ట్రైన్ సర్వీసెస్ అనేవి చాలా వరకు యూజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రైన్ సర్వీసెస్ని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేసినందుకు ఉత్తరాంధ్ర వాసులు ముఖ్యంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి నుంచి డైరెక్ట్గా శ్రీకాకుళం నుంచి వెళ్ళేటటువంటి ట్రైన్స్ ఇప్పటి వరకు హిస్టరీలోనే లేవు. ఇది ద ఫస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అందుకోసమే చాలా వరకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మనతో పాటు కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు. డైరెక్ట్గా తిరుపతి ఫస్ట్ డే ఏదైతే ఈ ట్రైన్ సర్వీసెస్ని స్టార్ట్ చేస్తున్నారో 13th అదే రోజు తిరుపతికి వెళ్ళడానికి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నటువంటి ప్యాసింజర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం. సో మనతో పాటు ఏదైతే హంసఫర్ ప్యాసింజర్ ఉందో ఇందులో ఫస్ట్ డే స్టార్టింగ్ రోజున తిరుపతి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నారు. మ్యామ్ మీ పేరు? లక్ష్మి గారు, అసలు టికెట్ ప్రైస్ ఎంత పడింది మీకు? 1300 పడ్డది. 1300 పడింది. ఓకే, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనేది మా నర్సంపేట శ్రీకాకుళం ఇప్పుడు వచ్చాము.
సో ఎట్లా అనిపిస్తుంది మేడం ఫస్ట్ టైం డైరెక్ట్గా శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ ఉంది. గతంలో మనం వెళ్ళాలి అంటే వైజాగ్ కానీ లేదా వేరే వేరే స్టేషన్స్కి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకంటే వైజాగ్ నుండి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. దానికోసం టైం కేటాయించి ఇవ్వడం. ఇప్పుడు మన జిల్లా నుండి ఇచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఓకే, ట్రైన్ సర్వీసెస్ కూడా బాగానే ఉన్నాయి. బాగున్నాయి. ఇప్పుడే వచ్చాం కదా, కొంతసేపు అయితే తెలుస్తుంది మనకి ఎలాగ ఉంటుంది అనేది. సో తిరుపతి చాలా క్విక్గా అంటే కొన్ని గంటల్లోనే చేరుకోగలుగుతున్నారు. అండ్ రిటర్న్ కూడా నెక్స్ట్ డే సాయంత్రం మళ్ళీ అవైలబుల్గా ఉంది. సో ఈ మొత్తం విషయం మీద మీకు ఏమనిపిస్తుంది? మేము 4 days చేసుకున్నాం. అటు నుండి అప్పుడు వస్తాం. మరి 4 days ట్రైన్ లేదు, ఇంకో ట్రైన్ చేసుకున్నాం. విశాఖ వరకు చేసుకున్నాం తిరుపతి నుంచి. సార్ మీ పేరు? అసన్నాడు మేడం. అసన్నాయుడు గారు, శ్రీకాకుళం జిల్లా నుంచి ఫస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా తిరుపతి వెళ్ళేటటువంటి ట్రైన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక చారిత్రకమైన చరిత్ర అండి. ఈ చరిత్రను సృష్టించింది కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఆయన కృషి వల్ల ఇది జరిగిందని ప్రజలందరూ నమ్ముతుండ్రు. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తిరుపతి కూడా మేము కూడా వెళ్తాను దేవుడి దర్శనానికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ రామ్మోహన్ నాయుడు గారికి మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ అభిమానిస్తాం. మా పార్టీ మరి అదే ప్రజలందరూ దీనికి ఎంతో సంబరాలు చేసుకున్నట్టు ఈ సందర్భం కనిపిస్తుంది. నీ పేరు? రాకేష్, నువ్వు కూడా తిరుపతి వెళ్తున్నావా? ట్రైన్ చూడడానికి వచ్చావు. ఓకే, నీది ఆమ్దల వలసా? సో ఎలా అనిపిస్తుంది ట్రైన్? బాగుంది. మొత్తం ట్రైన్ చూసావా? సో బేసిక్ గా జనాలు అందరూ వినుంటా కదా, ఏమనుకుంటున్నారు ఈ ట్రైన్ కి సంబంధించి? తిరుపతి వెళ్తున్న వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది పరిస్థితి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా తిరుపతి డైరెక్ట్గా శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ట్రైన్ని వేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా త్వరగా వెళ్ళి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఏదైతే సోమవారం ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ డే ఆదివారం ఈ ట్రైన్ మళ్ళీ యాజ్ యూజువల్గా తిరుపతిలో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సోమవారం మళ్ళీ శ్రీకాకుళం జిల్లా నుంచి మళ్ళీ తిరుపతికి రిటర్న్ ప్రయాణం కూడా అవుతుంది. కాబట్టి చాలా వరకు టైం సేవ్ అవుతుంది. ఎవరికైనా హెల్త్ బాగాలేని వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళడానికి నేరుగా ఉంటుంది. అండ్ రిజర్వేషన్స్ కూడా చాలా త్వరగా దొరుకుతాయని భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఫైనల్గా ఫస్ట్ టైం ఏదైతే ఇనాగ్రేట్ చేశారో హంసఫర్ ట్రైన్ శ్రీకాకుళం నుంచి తిరుపతికి లాంచ్ అయిపోవడం జరిగింది. అండ్ ఈ ట్రైన్ చూస్తున్నారు కదా, చాలా తక్కువ స్టాప్స్లో ఆగుతుంది. సో ఓవరాల్గా చాలా తక్కువ టైంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఓవరాల్గా ఉండేటటువంటి ఉత్తరాంధ్ర వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకోవడానికి, చాలా త్వరగా వెళ్ళడానికి ఈ ట్రైన్ చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా కలియుగ దైవం వెంకటేశ్వరుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి, చాలా సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతారు. సో చాలా సార్లు ఆ దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ట్రైన్ వాళ్ళందరికీ కూడా చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది అనుకోండి. అండ్ ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా హిస్టరీలోనే ఇది ఒక ఫస్ట్ టైం ట్రైన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ స్టేషన్ నుంచి మొదలవుతున్నటువంటివి చాలా వరకు ఉన్న ట్రైన్స్లో వేరే దగ్గర నుంచి వచ్చినవి ఉన్నాయి. కానీ సో ఓవరాల్గా ఏదైతే ఈ హంసఫర్ ట్రైన్ని లాంచ్ చేశారో ఈ ట్రైన్ మీద, అదేవిధంగా రైల్వే శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం మీద చాలా వరకు ప్రజలందరూ కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు.